హాయ్ హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్. మీ ఇంటి బంగారం మాకు ఏంజల్. కొత్తగా ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ వీడియోలో నేను సమ్మక్క జాతర సెలబ్రేషన్స్ ఎలా మా సిటీలో ఎలా జరిగాయో డిస్ప్లే చేయబోతున్నాను. సో మేమైతే ముందుగా ఇంట్లో కోడితోనే సమ్మక్క సెలబ్రేషన్స్ చేసుకోవడం స్టార్ట్ చేసాం. అంటే ఇంట్లో కోడితో సమ్మక్కని చేస్తాం కదా, అది దాని తర్వాత జాతరకి స్టార్ట్ అయ్యే కన్నా ముందు ఇది ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము నేను ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ మేమైతే పెట్టుకున్నాము సమ్మక్కని, ఆయన దీపం వెలిగించుకొని ఒక కోడిని తీసుకొచ్చి దాన్ని కట్ చేపించి అది ఫుడ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నాము. సో త్వరగానే అయిపోయింది. సో కొంతమంది అక్కడ అయితే ప్రిపేర్ చేసుకుంటారు. మేమైతే ఇంట్లోనే దేవుణ్ణి చేసుకొని ఇక్కడ కూడా ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళాము. అండ్ అక్కడ కూడా చేసుకుంటాము. మేము మీకు చూపిస్తాను. సో ఇదైతే ఇంట్లో దేవుడు అన్నమాట. సో ఇప్పుడు మేము జాతరకి స్టార్ట్ అయిపోయాము. ఆఫ్టర్నూన్ కల్లా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ నుంచి జాతర చూసేయండి. సో ఇక్కడ స్టే చేయడానికి ప్లేస్ కోసం చూస్తున్నాము. సో ఫైనల్గా ప్లేస్ అయితే దొరికిపోయింది. ఒక దగ్గర అయితే స్టే చేసి అక్కడ చూడండి గంజి ఎలా అవుతుందో మేము వంట చేసుకుంటున్నాము. దాని తర్వాత టెంపుల్లోకి వెళ్ళడానికి సో సమ్మక్క టెంపుల్లోకి వెళ్ళడానికి కొన్ని థింగ్స్ బై చేయడానికి అలా బయటకి వచ్చాము. సో మీకైతే మొత్తం ఇది టెంపుల్ ముందట అన్నమాట. సో అలా కాసేపు తిరగడానికి బయటకు వచ్చాము. అన్ని షాప్స్ అలా ఒక రౌండ్ మీరు కూడా చూసేయండి. మీకు ఇది ఎక్కడో కనుక ఐడియా ఉంటే కామెంట్ చేయండి. అండ్ డోంట్ స్కిప్ దిస్ వీడియో. మేము ఎలా వెళ్ళాము ఏంటి అని ఎండింగ్ వరకు చూడండి. అండ్ అక్కడైతే చూపించాను కదా, వంట రెడీ అయిపోతుంది. ఇది టెంపుల్ ముందు అన్నమాట. సో అలాగ లోపలికి వెళ్ళాలి. సో లైట్స్తో చాలా మంచిగా డెకరేషన్ కూడా చేశారు ఇక్కడ. మంచి మంచి లైట్స్తో అండ్ చాలా షాప్స్ ఉన్నాయి. సో అలా తిరిగి ఒక రౌండ్ వేసి చూసాము. సో మళ్ళీ మేము ఉన్న ప్లేస్లోకి రిటర్న్ వచ్చేసాం. సో వచ్చేపాటికి అక్కడ గంగిరెద్దు అంటారు కదా, దాంతో ఒక అతను అది తీసుకొచ్చి మంచిగా గేమ్స్ ఆడిపిస్తూ ఉన్నాడు. సో మీరు కూడా చూసేయండి గైస్. సో దాని తర్వాత టెంపుల్లోకి వెళ్ళడానికి ఇక్కడ అన్ని అరేంజ్ చేసుకున్నాము. కొబ్బరికాయ, ఉదిబస్తలు, పసుపు, కుంకుమ. దాని తర్వాత స్నానం చేసి అయితే సమ్మక్క సారక్క టెంపుల్లోకి వెళ్ళాలి. సో దానికోసం మేము ఇక్కడ గంగ సైడ్ వచ్చాము. అక్కడ శివుడు ఉన్నాడు కదా, ఎంత బాగున్నాడో చూడండి. ఆయన గంగ సైడ్ వెళ్ళిపోతున్నాము స్నానం చేయడానికి. సో అలా లోపల వరకు వెళ్ళి స్నానం చేసుకున్నాం. సో మీరు కూడా గంగను చూడండి, మంచిగా మొక్కుకోండి. అండ్ దాని తర్వాత ఇక్కడ చూడండి మంచిగా శివలింగం ఉంటుంది పెద్దగా. ఇది ఎక్కడో మీకు ఐడియా ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ గంగ సైడ్స్ కూడా చాలానే రష్ ఉన్నారు. అండ్ ఈ శివలింగం దగ్గర కూడా చాలా మెంబర్స్ ఉన్నారు. ఫొటోస్ అవన్నీ క్యాప్చర్ చేసుకుంటున్నారు ఫ్యామిలీ. అలా పైనకి వెళ్ళి కూడా చూడొచ్చు, మనం పైన కూడా మొక్కుకోవచ్చు. అండ్ ఇదైతే గంగ దగ్గర పారాషూట్ని తింపుతున్నారు పైన. ఇది గంగ వాటర్ చూడండి ఎంత బాగున్నాయో. చాలా దూరం వరకే ఉంటుంది ఇది గంగ, పెద్ద గంగ మా సిటీలో. సో చూడండి చాలా అప్పుడే ఫ్రెష్ వాటర్ వస్తున్నాయి, అలా ఫ్లో అవుతున్నాయి. అండ్ దాని తర్వాత మేము రిటర్న్ వచ్చేసాము, ఇంకా రిటర్న్ వస్తున్నాము. సో మళ్ళీ మేము ఉన్న ప్లేస్కి వెళ్ళి అక్కడ నుంచి అవి అరేంజ్ చేసుకున్నవి తీసుకొని టెంపుల్లోకి వెళ్ళిపోతాము. సో రిటర్న్ వెళ్ళిపోతున్నాం. మేము ఉన్న ప్లేస్ గంగ దగ్గర నుంచి చాలానే దూరం నడవాలి. సో అలా తీసుకొని ఇంకా మేము లోపలికి వెళ్ళడానికి లైన్లో, ఇది లైన్ సెక్షన్ అన్నమాట. ఈ లైన్ సెక్షన్ నుంచి లోపలికి వచ్చేసాం. ఇక్కడ ఇది ఎంట్రన్స్. సో ఎంటర్ అయిపోయాక ఇక్కడ 3 స్ట్రెయిట్‌గా ఉంటాయి, సమ్మక్క, సారక్క అండ్ జంపన్న. సో అలా వెళ్ళిపోతున్నాం. ఇదైతే ఫస్ట్‌ది. సో ఇక్కడ అలా ఎంటర్ అయిపోతున్నాం లోపల. ఇది ఎంట్రన్స్. సో లోపలికి వెళ్ళాక అక్కడ 3 లైన్‌గా ఉంటాయి అని చెప్పాను కదా, ఇవే అవన్నమాట. ఇది ఫస్ట్‌ది. ఇక్కడ ఫస్ట్ దగ్గర వాళ్ళు బెల్లం ఇస్తారు. ఇంకా దేవుడికి బెల్లం అనేది చాలా ఇష్టమైన నైవేద్యం లాంటిదన్నమాట. సో ప్రతి దగ్గర బెల్లం ఇస్తారు. అండ్ కుంకుమ, పసుపు అవి మనం అక్కడ చల్లాలి అంట. సో అలా లోపలికి వెళ్ళిపోతున్నాం మెల్లగా, చూసేయండి. సో అక్కడ నుంచి 3 దగ్గర మొక్కులు పూర్తి చేసుకొని మేము కొబ్బరికాయ కొట్టి ఇక్కడ నుంచి 3 కనిపిస్తాయి చూడండి. ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 కనిపించాయి చూడండి. సో దాని తర్వాత ఇక్కడ చెట్టు దగ్గర కూడా పూజలు చేస్తున్నారు. అది సో మొక్కులు అయితే కంప్లీట్ చేసుకొని మేము బయటికి వచ్చాం. ఇది బయట వ్యూ అన్నమాట. అప్పటికి ఇంకా సాయంత్రం అయిపోయింది. మేము ఆఫ్టర్నూన్ బయలుదేరితే సో సాయంత్రం అయ్యేప్పటికి అక్కడ లైట్స్ వేశారు మంచిగా. అండ్ మళ్ళీ ఇది అక్కడ రిటర్న్ టెంపుల్ నుంచి మేము ఉన్న ప్లేస్కి వచ్చేటప్పుడు ఇది అప్పుడు వచ్చింది కదా, ఈ గంగిరెద్దు మళ్ళీ ఎదురొచ్చింది. సో అసలు దాన్ని ఒకసారి చూసేయండి. సో అక్కడ వేరే వాళ్ళ దగ్గర తను ఉన్నాడు.
సో ఒక్కసారి ఈ విజువల్స్ని మళ్ళీ చూసుకోండి. మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత వస్తుంది మనకి జాతర సమ్మక్క సారక్క. సో మంచిగా చూసేసేయండి, మంచిగా మొక్కుకోండి మీరు కూడా. అండ్ తర్వాత ఇంకా అప్పటికి సాయంత్రం అయిపోయింది కదా, మళ్ళీ కొంచెం షాపింగ్ కోసం బయటకు వచ్చాము. సో అప్పటికి మంచిగా టెంపుల్ ముందట లైట్స్ వేశారు, ఇంతకుముందు అలా లేదు. సో మంచిగా అదేంటి డెకరేషన్స్తో వాటి బొమ్మలతో మంచిగా కనిపిస్తుంది చూడండి. అండ్ ఈవినింగ్ ఇంకా మొత్తం లైట్స్ వేశారు, ఇంకా రష్ ఎక్కువైపోయింది. అంటే రేపు ఇంకా లాస్ట్ రోజు అన్నమాట. సో అప్పుడు ఇంకా సాయంత్రం ఇంకా ఎక్కువ మంది వస్తున్నారు ఇక్కడికి, ఇంకా రష్ పెరిగిపోయింది. సో ఇక్కడ కూడా ప్లేస్ లేదు, మొత్తం నిండిపోయారు, క్రౌడ్ ఇంకా ఎక్కువ అయిపోయింది. సో ఈ వీడియో నేను ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది, కొంచెం లేట్ అయిపోయింది. సో డోంట్ స్కిప్ దిస్ వీడియో. సో మేమున్న ప్లేస్ నుంచి అక్కడ అన్ని సామాన్ తీసేసుకొని ఇంకా రిటర్న్ రావడానికి బయలుదేరేటప్పుడు ఆ దారిలో ఇవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం. ఇంకా మా వాళ్ళు అయితే కొంచెం షాపింగ్ చేశారు, చిన్న పిల్లలకి తీసుకోవాల్సిన ఐటమ్స్ బొమ్మలు అవి కొనుక్కున్నారు. ఇంక ఇక్కడ చూడండి ఇవి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి బెలూన్స్. అండ్ దాని తర్వాత మా వాళ్ళు ఇంకా బ్యాంగిల్స్ అవి షాపింగ్ చేశారు. సో దాని తర్వాత మెల్లిగా మేము బయటకి రాబోతున్నాము. బయటికి రావడానికి కూడా చాలా రష్ ఉంది, అసలు నడవడానికి కూడా ప్లేస్ లేదు. చూడండి ఆ రోజైతే ఉందాం అనుకున్నాము కానీ కుదరలేదు. ఒక సిచ్యుయేషన్ వల్ల మేము రిటర్న్ వచ్చేసాం. ఈ టెంపుల్ ముందు వచ్చింది, ఇప్పుడు టెంపుల్ ముందు నుంచి అలా దాటి వెళ్ళిపోతే మేము బయటకి రీచ్ అవుతాము. సో చూడండి మళ్ళీ ఇక్కడ మా వాళ్ళు కొన్ని ఫొటోస్ తీసుకున్నారు టెంపుల్ ముందు. సో ఇక్కడ కాసేపు వెయిట్ చేసి ఆగాము. సో జ్యూసెస్ అవి తాగి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం బయటకి వెళ్ళడానికి. సో బయటకి వచ్చేసాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, ఈ వీడియో డెఫినెట్గా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ టెంపుల్ని మళ్ళీ ఒకసారి చూసుకుంటాను. బాయ్ బాయ్.